నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గతంలో కోడెల శివప్రసాద్ ఆఫీస్లో ప్రభుత్వ చైర్స్ ఉన్నాయని చెప్పి అబద్ధపు ప్రచారం చేసిన వైసీపీ, మరి ఆయన ప్రభుత్వంలో ఆయన సీమ ఆఫీస్లో ఎవరి డబ్బుతో ఫర్నిచర్ని చేశారంటారు? మరి మీటింగ్లో ఇటువంటి అంశాల మీద నిన్న జరుగుతున్నటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇటువంటి అంశాల మీద మనతో పాటు ఏపీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, అతన్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఏంటండి అసలు ఈ చర్చ, ఈ ఫర్నిచర్ గురించి చాలామందికి చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఒకటి, ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళతో మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ పెట్టింది ఎక్కడ? గతంలో సీఎంఓ ఉన్న విధంగానే ఇప్పుడు ఉండింది. అది చూస్తే ఏంటంటే ఆ ఫర్నిచర్ కోసం గతంలో ఇతను సీఎంఓ ఆఫీస్ అని చెప్పి ఇదని చెప్పి అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఏంటి? ఆ ఆఫీస్ డెకరేషన్ కోసం, దీనికోసం, దానికోసం. ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వం మారింది. అంటే అది ప్రభుత్వం డబ్బుతో కూడా, ఆ ప్రభుత్వం డబ్బులన్నా ప్రభుత్వానికి ఇవ్వాలి, లేదా ఫర్నిచర్ అన్నా ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి అదేమీ ఇవ్వకుండా ఒక దొంగలాగా పెట్టుకున్నాడు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి, నీతి జాతి లేని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నీతిమంతుడైన పలనాటిపులైన కోడెల శివప్రసాదరావు గారిని వేధించాడు. ఆయన ఒక లెటర్ రాశాడు ప్రభుత్వానికి, ఏమని? నా దగ్గర ఫర్నిచర్ ఉంది, నేను స్పీకర్గా ఉన్నప్పుడు నా దగ్గరకు ఉన్న ఫర్నిచర్ మీరు తీసుకోబోండి, లేదంటే నేను దానికి సంబంధించి డబ్బులు కట్టేస్తాను అని చెప్తే, ఆ రోజు ఒక కోడెల గారిపైన ఒక ముద్రేసి ఇదే పార్టీకి సంబంధించిన అంబటి రాంబాబుతో వీళ్ళతో నానా బూతులు రాయించాడు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి వైఎస్ భారతి రెడ్డి. ఆ రోజు ఆ బాధను భరించలేక కోడెల గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ఎప్పుడు జరిగింది ఇది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 2020లో. అంటే మీరు దీన్ని బట్టి ఒకటి చూడండి, చంద్రబాబు నాయుడు గారు నీతిగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న వాళ్ళు నీతిగా ఉన్నారు. ఆ రోజు ఆయన గౌరవంగా రాశాడు లెటర్. రాస్తే నువ్వు ఇది అది అని చెప్పి అనరాని మాటలన్నారు. మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత కూడా సాక్షిలో పాపం పండింది అని రాశారు. ఈరోజు అదే సాక్షికి సంబంధించిన వైఎస్ భారతిరెడ్డి గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు నీ భర్త అదే ప్రభుత్వ డబ్బుతో చేసుకున్నాడు కదమ్మా, ఈరోజు దొంగ కదా. ఆ రోజు నీతిగల కోడెల శివప్రసాదరావు గారు ప్రాణం వదులుకున్నాడు. నీ భర్త వదులుకోలేదంటే నీతి జాతి లేని వ్యక్తి నీ భర్త కాదా భారతిరెడ్డి గారు? మీరు సమాధానం చెప్పండి. ఈరోజు ప్రభుత్వ డబ్బుని మీ ఆయన అంటూ ఉంటాడు కదా, నేను రూపాయి చేత కానీ నాకు ప్రజల డబ్బు అవసరం లేదు. అలాంటప్పుడు ఆ రోజు నీ డబ్బులతో కట్టుకో ఉండొచ్చు కదమ్మా, ప్రజల డబ్బుతో ఎందుకు కట్టించావమ్మా భారతి అని అడుగుతూ ఉన్నాం. భారతి గారిని సమాధానం చెప్పమనండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అంటున్నాం, ఆ రోజు నీ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడిచ్చావే ఈ విధంగా, ఆ రోజు కోడెల గారిని వేధించావే, నీతిమంతుడైన కోడెల గారిని. ఈరోజు అవినీతి సొమ్ముతో బతికే నువ్వు, నీ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని అవినీతి సొమ్ముతో బతికే నువ్వు, అవినీతి కంపెనీలతో బతికే నువ్వు, ఈరోజు ప్రజల డబ్బుతో ఉన్న ఫర్నిచర్ దొంగ చేసిన దొంగ నువ్వే కదా జగన్. ఒప్పుకో జగన్ అంటూ ఉన్నాం. ఈరోజు వాళ్ళ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు అంటారు, వాడెవడో సజ్జల భార్గవ్, వర్రా రవీంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళు అంటారు మా నాయకుడు నీతిమంతుడని. ప్రజల డబ్బుతో వేసుకున్న దాంట్లో ప్రభుత్వం కోల్పోయిన తర్వాత అవి ఇవ్వాలరా, అవి ఇవ్వకుండా దొంగలాగా పెట్టుకో అన్నాడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే అవి ఫర్నిచర్ ఇవ్వమనండి, లేదా నేను దొంగని అని జగన్మోహన్ రెడ్డిని ఒప్పుకోమనండి. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకునేది జనాలు ఆల్రెడీ అంటా ఉన్నారు, నువ్వు ఫర్నిచర్ దొంగ. ఆ రోజు పల్నాడు పులి కోడెల శివప్రసాద్ గారిని వేధించి చంపావు. ఆయన నీతిమంతుడు కాబట్టి ప్రాణం వదులుకున్నాడు, నువ్వు సిగ్గులేనోడివి కాబట్టి ఈ భూమి మీద ఉన్నావు జగన్ అని నేనంటాం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం, సమాజం అంటూ ఉంది జగన్మోహన్ రెడ్డి వైపు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత క్రూరత్వం గల మనస్తత్వం ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్తూ ఉన్నాం. ఈ 5 ఏళ్లలో ఆయన వర్క్ ఫ్రమ్ హోమే చేశాడు కదండి, ఫర్నిచర్ ఎందుకు ఇంకా ఆఫీస్లో? చూడండి, ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన దానికి ఫర్నిచర్ ప్రభుత్వ డబ్బులతో చేసుకున్నాడు. ఒక్కరోజు కూడా సచివాలయంకి రాని వ్యక్తి ఇతను. అందుకే ప్రజలు 11లో కూర్చోబెట్టారు, ఇంకొకసారి గుండు 0లో కూర్చోబెడతారు జగన్ని. ఇతను మాట్లాడతాడు. నెక్స్ట్ టైం గుండు 0. నెక్స్ట్ టైం పోటీ చేయడానికి అర్హులు అవుతారంటారు ఆయనే? ఒకవేళ శిక్ష పడి జైలుకి వెళ్తే అనర్హుడు, అర్హత అయితే పోతుంది, ఇంకా రాజకీయ భవిష్యత్తు లేనట్టే. నీతి జాతి లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండడానికి అన్ఫిట్. రైట్ అండి. థ్యాంక్ యూ.